వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఇది ఈ కడాయిలో చికెన్ ఉంది కదా, ఇది మేము కట్ చేసుకొని 1 hour మ్యారినేట్ చేసుకున్నాము ఫ్రిడ్జ్ లో. ఇది ఆనియన్ పీసెస్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది టమాటో స్లైసెస్ అన్నమాట. ఈ పెద్ద కడాయి తీసుకోవాలి కుక్ చేసుకోవడానికి. కడాయిలో ఆల్రెడీ ఆయిల్ పోసాము. ఇప్పుడు ఇది హీట్ అవుతుంది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మా అమ్మమ్మ చేసి చూపిస్తారు ఎలా చేయాలో. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాక అది అలా హీట్ అవుతుంది ఆయిల్. ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో మనం గ్రీన్ చిల్లీ ఉంది కదా, గ్రీన్ చిల్లీ కొంచెం మీడియం సైజ్ పీసెస్ లో చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో జీరా ఇవన్నీ వేసుకొని ఇవి హీట్ అయ్యేలోపు ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్లైస్ చేసుకొని పీసెస్ గా చేసుకున్న ఆనియన్స్ ని ఇందులో వేసుకోవాలి. దానికి ముందు కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి వీటిని. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ వేసుకోవాలి, పసుపు. ఆ తర్వాత కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో కలర్ లో వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కాసేపు క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ అవి మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో. ఇది ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ బాగా వేగాక ఆయిల్ పైకి వచ్చింది కదా, అలా బాగా వేగాక కొంచెం టమాటో వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇప్పుడు టమాటో బాగా మగ్గింది కదా, ఇప్పుడు మా హోమ్ మేడ్ స్పైసెస్ ని యాడ్ చేసుకుంటున్నాము. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇది జీరా పౌడర్,
గరం మసాలాస్ అవి ఇంకా బాగా ఫ్రై అయినట్టు వేసుకున్నాము. కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నాం. పట్టించినప్పుడు వేసాం కూరకి, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాం. మనం చికెన్కి ఆల్రెడీ మసాలా పట్టించుకున్నాము. ఇంకా మనకి కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం మేము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. ఇది బాగా రెడ్డిష్ కలర్ లో వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకున్నాం. ఇప్పుడు ఆ కింద మసాలాస్ అవన్నీ, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ చికెన్ కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక బాగా మగ్గాలి. బాగా మగ్గితే మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. పెట్టుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకొని మగ్గడానికి మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నాక మగ్గుతుంది బాగా. ఇప్పుడు చికెన్ మగ్గిందో లేదో చూద్దాము. ఇప్పుడు వాటర్ దిగింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాము. కరివేపాకు, కొత్తిమీర వేద్దాం. మనం ఈ కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చికెన్ బాగా మగ్గాలి. కొంచెం మూత పెట్టుకుందాము మగ్గడానికి. ఫైనల్ గా కూర అయిపోయింది. ఇది చికెన్ కర్రీలా కాదు, ఫ్రైలా కాదు, మీడియం లో చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ కి మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. అయిపోయింది మన రెసిపీ. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. స్పైసీగా చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.